హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కావ్య 321 బ్లాగ్స్. గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఆవకాయ పచ్చడి పెట్టడం ఎలా. నిన్న రీల్ పెట్టినా కదా, ఆ రీల్కి ఫస్ట్ మనం పౌడర్స్ కావాలి గైస్. ఫస్ట్ జీలకర్ర పొడి, మెంతుల పొడి అవి ఎంచుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నువ్వుల పొడి కూడా అవసరం. అండ్ ఇంకా మనకి ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు కూడా కావాలి. ఆవాలు ఫ్రెష్ ఆవాలు తెచ్చుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆవాల పొడి అవసరం కాబట్టి ఫ్రెష్దే వాడాలి. మేము ఒరిజినల్ది వాడుతున్నాం, పౌడర్ కాకుండా. నెక్స్ట్ మ్యాంగోస్ కట్ చేసుకోవాలి. మనకి నచ్చిన విధంగా చిన్న చిన్న పీసెస్ అయితే చిన్న చిన్న పీసెస్, పెద్ద పెద్ద పీసెస్ అయితే పెద్దవి అన్నీ కట్ చేసుకోవాలి. మేము 35 కాయలకేమో పెడుతున్నాం ఈరోజు. పికిల్ వచ్చేసి ఇట్లా అన్ని కాయలు కట్ చేసిన తర్వాత జీడి ఉన్నదంతా క్లీన్ చేయాలి. జీడి తీసేసి మ్యాంగోస్ ఏమో సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసి వాటిని అన్నిటినీ క్లీన్ చేయాలి. ఇక్కడ ఇవి చూపిస్తున్నా కదా, అవి పెద్దవి అంటారు. అవి ఉండాలి కంపల్సరీ, 2 పెట్టడానికి అందులో పెట్టాలి. పికిల్ చేసేటప్పుడు ఫస్ట్ ఇవి పెట్టాలి. ఇవి కొంచెం సెంటిమెంట్ కోసం పెడతారు, నాకు కూడా తెలీదు రీజన్ స్పెసిఫిక్గా. సో ఇవన్నీ 2-3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకోవాలి. చెత్త, జీడి అదంతా ఉంటుంది కదా, అంతా క్లీన్ చేసి ఒక కాటన్ క్లాత్లో వేసి మంచిగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఇందులో ఇప్పటిదాకా చెప్పినా కదా, వాటిలో జీడి ఉంటుంది కదా గైస్, స్పూన్తోని మంచిగా క్లీన్ చేసుకోవాలి. వెళ్ళిపోతుంది ఈజీగా తీసేస్తే. దీని తర్వాత ఆయిల్ ఒక గిన్నెలో పోసుకొని స్టవ్ మీద పెట్టి కొంచెం వేడి కావాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి గైస్. మేము వాడేది పల్లీల నూనె, విజయపల్లి వాడుతున్నాం. ఇదే వాడాలి, గోల్డ్రాప్ అట్లాంటివి వాడకూడదు. ఇవి ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత అది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత బౌల్ తీసుకొని ఫ్యాన్ కింద పెట్టాలి. ఎందుకంటే ఇదంతా మొత్తం చల్లారితేనే పికిల్లో వేయాలి, లేదంటే వేయకూడదు. సో మొత్తం చల్లారే వరకు ఫ్యాన్ దగ్గర పెట్టాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం పౌడర్స్ అన్నా కదా, నువ్వుల పొడి అక్కడ చూపిస్తున్నా, నువ్వుల పొడి, మెంతాల పొడి, నెక్స్ట్ జీలకర్ర పొడి, నెక్స్ట్ ఆవాల పొడి చూడండి, నెక్స్ట్ పసుపు కొంచెం, అండ్ కారం, అండ్ నెక్స్ట్ సాల్ట్ చూడండి. తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి గ్యాస్. బౌల్ తీసుకొని అందులో ఇప్పుడు ఒక కొలత గిన్నె చూపిస్తున్నా, దాని ప్రకారం వేసుకోవాలి. అంతా ఆవాల పొడి వేసుకున్న తర్వాత నెక్స్ట్ అదే సైజుతోని నువ్వుల పొడి వేసుకోవాలి. నువ్వుల పొడి తర్వాత కారం కూడా అంతే తీసుకోవాలి గ్యాస్. ఇక్కడ 2 పొడులు వేసినాక మీకు వీడియో చూపిస్తున్నా. ఇప్పుడు మా మమ్మీ కారం తీసి ఆ బౌల్లో వేసుకొని చూపిస్తుంది. అంత వేసుకోవాలి గ్యాస్. మరీ సాల్ట్ అంత వేసుకోవద్దు, కొంచెం తక్కువ వేసుకోవాలి. చూడండి, కొంచెం తక్కువ వేసింది. తర్వాత కొంచెం మెంతిపిండి వేస్తారు కదా, మెంతిపిండి, జీలకర్ర పొడి వేయాలి. అండ్ నెక్స్ట్ పసుపు. ఇవన్నీ మంచిగా పొడి ఉండలేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి గ్యాస్. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బకెట్కి 2 బొట్లు పెట్టుకొని ఉంచుకోవాలి. పికిల్ అయిన తర్వాత అందులో పెట్టడానికి. చూడండి, లాస్ట్కి ఏమైనా ఉన్నాయేమో అని తీసేస్తుంది. ఇప్పటిదాకా చల్లార్చిన ఆయిల్ ఉంది కదా, అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వేసుకుంటే మొత్తం మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఇది ఆవాల పొడితో చేస్తున్నారు కాబట్టి కొన్ని వాటర్ పడతాయి గ్యాస్. వాటర్ పోసుకుంటారు కొంచెం లిక్విడ్ లాగా కావడానికి. ఇందులో వాటర్ వేయాలి. సో మా మమ్మీ కలుపుతున్నారు మంచిగా నీట్గా. నెక్స్ట్ మంచిగా నీట్గా కలిపి మంచిగా మిక్స్ కావాలి గైస్. చూడండి, నెక్స్ట్ ఇప్పటిదాకా ఒక గిన్నె ఉంది కదా గైస్, కొలత తీసుకున్నాం కదా, దానితోనే మ్యాంగోస్ అనేటివి ఒక 4 వేసుకోవాలి. లేకపోతే ఇంకెక్కువ పడితే వేసుకోవచ్చు, మన ఇష్టం. అట్లా వేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇప్పటిదాకా బొట్టు పెట్టిన బకెట్కి. సో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇట్లా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. చూడండి ఆవకాయ. ఓకే గైస్, థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.